భూదేవమ్మ తల్లి, నేను పెట్టే ప్రతి అడుగు ఒక అడుగులా కాకుండా ఒక ముద్దుగా చూడు తల్లి, సరేనా? భూదేవమ్మ తల్లి. ఏమండి, విజయవాడ వారి పెళ్ళికి మామయ్య గారు వస్తానని మాట ఇచ్చారటండి. ఇప్పుడు ఆయన లేరు కదా, మనం వెళ్ళొచ్చేద్దామండి, లేకపోతే ఇచ్చిన మాట పోతుంది కదా. ఏమో మామయ్య గారు ఏ పరిస్థితుల్లో మాట ఇచ్చారో ఏమో, ఆయన మాటకు మనం విలువ ఇవ్వాలి కదా. అత్తయ్య గారు టీ పెట్టమంటారా? మీకెందుకు, నేను పెట్టి తెస్తాను కదా, 5 నిమిషాలు పెట్టి తెస్తాను, సరేనా? ఏవండి, స్నానానికి వేడి నీళ్ళు పెట్టేయమంటారా? ఇదిగోండి కాఫీ. మధ్యాహ్నం భోజనానికి అప్పడాలు, వడియాలు, బంగాళదుంప కూర, పప్పుచారు చేశాను, సరిపోతాయా? ఇంకేమైనా చేయమంటారా? మీరు ఎలా అయిన దానికి కానిదానికి అలా డీలా పడిపోతే ఎలా అండి? మీకు ఏమైనా అయితే మేమంతా ఏమైపోతాం? మీరు తప్ప మాకు ఇంకెవరున్నారు? ఏదైనా ఉంటే మాతో చెప్పుకోండి, మేమంతా ఉన్నాం కదా మీకు. మా ఆయన కోసమే ఎదురు చూస్తున్నానండి. ఏంటో ఆయన చూస్తే కానీ నాకేం తినాలనిపించదు. నేను చూసుకుంటానండి మా ఆయనే ఉద్యోగానికి వెళ్ళక్కర్లేదు. మీకు ఏమైనా నష్టమా? మీరు ఏమైనా తిండి పెడుతున్నారా? అలా గొడవలు పెట్టేస్తున్నారు మధ్యలో. మా మావయ్య గారు ఏమీ అలాంటి వారు కాదు. మా తల తాకట్టు ఎట్టైనా సరే మేము అప్పు తీర్చేస్తాం. ఆయన ఒక మాట అంటే ఊరుకునేది లేదు. నేను ఆ ఇంటి కోడల్ని, జాగ్రత్త